ప్రజ్వల్ రేవణ్ణ పేరు చెప్తే పాత షోలే సినిమాలో గబ్బర్ సింగ్ మాదిరిగా బహుశా కర్ణాటకలో ఆడవాళ్ళు నీళ్లు తాగడం మానేసి భయోత్పాతానికి గురయ్యి నిద్రలేని కాలం గడుపుతారేమో తెలియదు. ఈ రేవణ్ణ 2976 వీడియోలు 2976 వీడియోలు స్త్రీల మీద అత్యాచారాలు చేసేవి, బలాత్కారం చేసేవి, వాళ్ళని ఒప్పించేవి, వాళ్ళతో లైంగిక సంబంధాలు పెట్టుకునేవి, ఇట్లా రకరకాల వీడియోలు ఇప్పుడు పెన్ డ్రైవ్లు లేకపోతే వాట్సాప్లు సోషల్ మీడియాల్లో పోర్న్ వీడియోలు నడిపినట్టుగా నడుస్తూ ఉన్నాయి. ఈ వీడియోలు దేనికి చిహ్నము? ఎందుకు ఇతని గురించి చర్చ? అనేక మంది అత్యాచారాలు చేసే వాళ్ళలో ఇతను కూడా ఒకడా? అసలు ఈ చర్చ ఎందుకు రావాల్సి వచ్చింది? ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ వ్యక్తి మామూలు సాధారణమైన వ్యక్తి కాదు. ఇతను మాజీ ప్రధానమంత్రి కొడుకు, మనవడు, ఒక శాసనసభ్యుడి కొడుకు, తనంతట తానుగా పార్లమెంట్ సభ్యుడు. ఇతను హసన్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడు. ఇతను 33 ఏళ్ల వయసే, కానీ 33 ఏళ్ల వయసులో ఎన్ని వేల అత్యాచారాలు చేశాడో కూడా అంతం లేదు. ఇవన్నీ ఆయనే వీడియో తీసుకొని అతను పెట్టుకున్న పెన్ డ్రైవో అతని ల్యాప్టాపో మళ్ళీ చూసి మొరవటానికి కావచ్చు. గతంలో తివారీ గవర్నర్గా ఉండి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో చేసినట్టుగా బహుశా ఆ జ్ఞాపకాలను అట్టి పెట్టుకోవడం కోసం అతనే వీడియోలు చేసుకొని అట్టిపెట్టుకున్న వీడియోలు లీక్ అయ్యాయి. ఇది ఎందుకు ఇంత చర్చ నడుస్తుంది? ఎందుకంటే అతను ఇప్పటికీ హసన్ నియోజకవర్గానికి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నాడు. ఈ వీడియోలు గత ఏడాది మేలోనే బయటపడ్డాయి. ఈ గత ఏడాది మేలో బయటపడిన వాళ్ళ మీద అతను ఇవన్నీ ఫేక్ మార్ఫ్డ్ వీడియోలు కాబట్టి ఇవి ప్రచారం చేయడానికి వీల్లేదని ఒక గ్యాగ్ ఆర్డర్ అతను కోర్టు నుంచి తెచ్చుకున్నాడు. దీని మీద మీడియా మాట్లాడడం లేదు, ఏమంటే కోర్టు ఆర్డర్ ఉందని. అసలు విషయం అది కాదు. అసలు విషయం ఏమిటంటే ఇతను ఏ జేడీఎస్ అయితే బీజేపీతో ఒప్పందం చేసుకుందో ఎన్నికల్లో, ఎక్కడైతే ప్రధాని మోడీ వచ్చి ఈ యువ కిషోరాన్ని భుజం తట్టి ఇతనికి ఓట్లేయండి అని అభ్యర్థించాడో అటువంటి సందర్భం ఉంది కనుక ఎవరూ మాట్లాడలేదు. మరి బీజేపీ నాయకులు లేకపోతే అదే ప్రధానమంత్రి మోదీ నోటి మీద అదే వేదిక మీద హుబ్లీలో జరిగిన అత్యాచారం గురించి మాట్లాడాడు ఆయన. హుబ్లీలో అత్యాచారం జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆ నిందితులను అరెస్ట్ చేసింది, లోపల పడేసింది. వాళ్ళేమి పక్కన పెట్టుకొని వీళ్ళకి ఎంపీ సీట్లు ఏమీ ఇవ్వలేదు. అట్లాగే సందేశ్ ఖలీ గురించి బీజేపీ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. సందేశ్ ఖలీలో మేమందరం చెప్పాం, ఈ నిందితుడు ఎవడైనప్పటికీ లోపలికి వెళ్లాల్సిందే, చట్టం ప్రకారం అతన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు. పోనీ మమతా గారు అతన్ని, అతని అనుచరుల్ని అందరినీ అరెస్ట్ చేసి లోపల పడేసింది. మరి మీరేం చేశారు ప్రధానమంత్రి గారు? ఆడవాళ్ల రక్షణ గురించి, ఆడవాళ్ల ఇజ్జత్ గురించి ఇంత మాట్లాడే మీరేం చేశారు? ఈ వీడియోలు బయటకు వచ్చినాయి అనే విషయం మీ బీజేపీ సభ్యుడే ఒక ఆయన మీ రాష్ట్ర అధ్యక్షుడికి లెటర్ రాశాడు. ఇతన్ని తీసుకోవడం వల్ల ఇతని వీడియోలు బయటకు వస్తే మనందరం అపవాదులు పాలవుతాం, అసలు వీళ్ళతో ఒప్పందం పెట్టుకోవద్దు, దానికి రాజకీయంగా మనకు ఆత్మహత్య అవుతుంది. కానీ మనకి సీట్లు ముఖ్యం తప్ప నేరస్తుల చరిత్ర ముఖ్యం కాదు కదా. అందుకనే రెజ్లర్స్ మీద అత్యాచారాలు, లైంగిక వేధింపులు చేసిన చరణ్ సింగ్ని అడ్డుపెట్టుకున్నాం. పార్లమెంట్ సభ్యుడు 6 సార్లు బీజేపీకి అయినా. అట్లాగే ఇతన్ని కూడా పార్లమెంట్లోకి మళ్ళీ గెలిపించుకున్నాం. ఎందుకని ఇన్ని వేల అత్యాచారాలు జరిగితే ఈ మహిళలు ఎవ్వరూ ఎందుకని కంప్లైంట్ ఇవ్వలేదు? ఒకటి, ఎవరి మీద అయితే అత్యాచారాలు చేశారో వాళ్ళల్లో ఆ పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు ఉన్నారు, లేదు అతనికి పరిచయమైన కుటుంబాల వాళ్ళు ఉన్నారు, చివరికి తన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు వీళ్ళు అని లేదు, ఆయన సహాయం కోసం ఎంపీ కదా అని సహాయం కోసం వచ్చిన తల్లి బిడ్డలు ఉన్నారు. అది కాకుండా ఇప్పుడు చివరికి 63 ఏళ్ల తన ఇంట్లో పనిచేసే ఒక ఆవిడని అత్యాచారానికి పాల్పడితే, బాబు నువ్వు నాకు కొడుకు లాంటి వాడివి, ఇలాంటివి చెయ్యొద్దు అని ఆమె ప్రాధేయపడుతూ
ఈ వీడియో కూడా తీయొద్దు బాబు, ఇది కరెక్ట్ కాదు అని ప్రాధేయపడుతుంటే అత్యాచారం జరిపిన ఘటన కూడా ఇందులో కనపడతాం. ఈ వీడియోలు బయటకు రాగానే ఈ వీడియోలు కూడా చాలా డ్రామాటిక్గా బయటకు వచ్చాయి. ఎవరో వచ్చి పార్కుల్లోనూ వాటిల్లోనూ వీటిల్లోనూ ఈ వీడియోల్ని పంచారు. అంతకుముందు ఏప్రిల్ 13-14 తారీఖుల నుంచి ఈ వీడియోలు బయట సంచారం చేస్తున్నాయి. కానీ వీటిని బయటికి రాకుండా బీజేపీ వాళ్ళు తొక్కిపెట్టారు. ఎందుకంటే ఎన్నికలు 26వ తారీఖు అయిపోయిన తర్వాత మాత్రమే ఇవి బయటికి రావాలి అనుకున్నారు. సందర్భవశాత్తు ఇవి బయటకు వస్తాయని భయపడ్డాడో లేదో తెలియదు, కానీ ఆయన మాత్రం ప్రజ్వల్ రేవణ్ణ అతను మాత్రం జర్మనీ పారిపోయాడు. ఇప్పుడు మాట మాట్లాడితే సందేశ్ ఖలీ మీదకి దాని మీదకి వెళ్ళడం అవసరం కూడా, వెళ్ళడం తప్పనిసరి, వెళ్ళడం అనేది కరెక్ట్. వెళ్ళిన మహిళా కమిషన్ ఎందుకు మాట్లాడలేదు? ఒక్కడిలా ఇద్దరా? 2976 వీడియోలు. వీటి మీద మహిళా కమిషన్ ఎందుకని ఎక్స్ప్లెనేషన్ అడగట్లేదు? ఇటువంటి నేర చరిత్ర కలిగిన వ్యక్తి బయటకు వచ్చినప్పుడు అతనికి సంబంధించిన విషయాల మీద ఆ పార్టీ నాయకులు ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళ కుమారస్వామి గౌడ్ ఆయన ఒక ప్రకటన ఇచ్చాడు. ఏమని అంటే, మా పార్టీకి సంబంధం లేదు, అతను తప్పు చేస్తే అతన్ని శిక్షించండి అని చెప్పి. ఓకే, కొంతవరకు బెటర్. మరి బీజేపీ ఎందుకు నోరు నొక్కేసి కూర్చుంది? నోరెందుకు పనిచేయట్లేదు వాళ్ళకి? ఎవరినైనా వదలము అన్నప్పుడు వీళ్ళని వదలాలి కదా. అవునులే, మీకున్న చరిత్ర ఏంటి? బిల్కిస్ బానో కేసులో మీరు నిందితులు బయటకు వస్తే దండలేసి మిఠాయిలు పంచిన వాళ్ళు కదా మీరు. కతువా, హత్రస్, ఒకటేంటి 100 అంశాలు మన చరిత్రలో ఉన్నాయి.